నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నీ మౌదును. నీ దయలే నీదే నీ మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు. అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు. అందనంత గొప్పవారిగా నీ దయ ఉంటివారు కాగలరు అధిపతులుగా. నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నిలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కూరలకు అంటకున్న దాచావు. నిలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కూరలకు అంటకున్న దాచావు. నీ రెక్కలే నీడలే నాకాశ్రయ దుర్గము. ఏ కీడు నా దరికి రాకున్నా నీ కృపను తోడించినావు. నీ పాదాల చింతనే నీ పరవశించాలని. నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయాలే నీదే నీ మౌదును. నీ దయాలే నీదే నీ మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారని బిచ్చమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోవునప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వాడిని తేరు చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు
గంతులు వేయిచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. ఇంకెవరైనా రావాల్సిన వారు ఉంటే త్వరపెట్టి మందిరానికి నడిపించండి. మీరు మాతో మాట్లాడి ఏవైనా లోపముగా ఉంటే సరి చేసుకొని దిద్దుకొని మీ సన్నిధిలో సాగిపోవటకు కృపజూపుదురని, మీరు మాతో ఉందురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో అపొస్తలుల కార్యములు మొత్తం 28 అధ్యాయాలు ఉన్నాయి. మరి మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము కొన్ని మనకు ఇంపార్టెంట్గా ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి ద్వారా మనము గత 2 అధ్యాయాలు చూసినాము. మరి ఈరోజు 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అని రాయబడింది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అని రాయబడింది. ఆ దినాల్లో పగులు పూట 3 గంటలకు ప్రార్థనా కాలం. 3 గంటలప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ మానవుడైనా సరే ఉద్యోగం చేస్తున్నా లేదా పొలంలో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా కానీ ఏం చేస్తారంటే సగం మంది నిద్రపోతారు. ఏ టైంలో? 3 గంటలప్పుడు. ఇక్కడ ప్రార్థనా కాలం అని రాయబడింది. లోకానికి నిద్రకాలం, అది నిద్రపోతూ ఉంటారు 3 గంటలకు. అయితే మరి వారు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచు ఉండెను అని రాయబడింది. 4 మనుషులు లేదా ఎంతమందో మనకైతే తెలియదు, కానీ మొత్తం మీద ఆ మనిషిని మోసుకొని వచ్చుచుండిరి అని రాయబడింది. మోసుకొని పోబడుచుండెను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక ఇంటిలో ఆయన చేరి వచ్చిన ప్రజలతో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కొందరు మనుషులు మంచముతోనే ఎత్తుకొని వచ్చినారు పక్షవాయు గల వారిని. వాకిటైనను వారికి స్థలము లేకపోయెను అని రాయబడింది. మనము పక్షవాయు గల మనుషుడిని ఎత్తుకొని వచ్చినాము, మోసుకొని వచ్చినాము. మరి యేసు ప్రభు దగ్గర ఉంచాలంటే ప్రజలు కిక్కిరిసి ఉన్నారు, ఏమి చేయనీకి లేదని చెప్పి వారు ఒక ఆలోచన చేసి ఆ ఇంటి పైకప్పును ఊడదీసి మంచముతోనే యేసు ఉన్న చోట దింపిరి అని రాయబడినది. మంచముతోనే దింపిరి అని రాయబడింది. ఆడ యేసుప్రభు అంటాడు, వారి విశ్వాసమును చూచి, మోసుకొని వచ్చిన వారి యొక్క విశ్వాసమును చూసి ఆ యొక్క మంచం మీద పరుండబెట్టబడినటువంటి పక్షవాయు గలవంత అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి అన్నాడు. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి, మోసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి. ప్రజలు కిక్కిర్చున్నారు, యేసుప్రభు దగ్గరికి మనం తీసుకొని పోలేము, వీలైతే ఇంకొక రోజు చూసుకొని రావచ్చులే అని చెప్పి మంచం ఎన్నికి మోసుకొని పోలేవాళ్ళు. వారు ఏ ఉద్దేశంతో వచ్చినారో ఆ ఉద్దేశాన్ని యేసుప్రభు కూడా ఎరిగి ఉన్నాడు కనుక వారి విశ్వాసాన్ని చూసినాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసుకొచ్చిన మనుషులను చూడలేదు, మోసుకొచ్చిన మంచాన్ని చూడలేదు, ఆ పరుపును చూడలేదు, వాడు వేసుకునే డ్రెస్సును చూడలేదు, మెడలు వేసుకున్న చైన్లు చూడలేదు, యేసుప్రభు ఏది చూడలేదు, వారి విశ్వాసమును చూచి అని రాయబడింది. యేసుప్రభు మనల్ని ఏం చూస్తాడు? విశ్వాసం చూస్తాడు. దానికి పర్సెంటేజ్ ఉంటుంది విశ్వాసానికి. ఎంత నమ్మకంగా ఉన్నాము,
ఎంత మనము ఆయనలో ఉన్నామనే దానికి మనల్ని చూసేది విశ్వాసమే. క్రైస్తవ జీవితానికి మూల కారణము విశ్వాసం అని రాయబడింది. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చివరిలో ఏమంటాడంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ అన్నాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనది విశ్వాసము. విశ్వాసము విశ్వాసము అనేది అర్థం కావాలంటే ఏం చేయాలా? పిల్లిని కానీ కుక్కను కానీ పెంచుకోండి. పిల్లిని కానీ కుక్కను కానీ పెంచుకుంటే మన ఇండ్లు ఇచ్చిపోతా. ఒకరోజు పాలు పోయండి పిల్లికి, ఇండ్లు దాటిపోదు. అది ఒకరోజు అంత అన్నం పెట్టు కుక్కకు, మన ఇండ్లు ఇచ్చిపోదు. అంటే దాన్ని బట్టి ఏమని? విశ్వాసము కలిగినటివి అని. జంతువులు విశ్వాసం కలిగినటివి కానీ మనుషులు విశ్వాసఘాతకులు. దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి మనము ఆ పెంపుడు జంతువులు ఎట్లయితే విశ్వాస పాత్రముగా జీవిస్తున్నాయో లోకములో ఇంటి ఇడుపు నుండి, ఆ విధంగా దేవుని ఇడుపు నుండి, ఆయన నీడ నుండి, ఆయన రెక్కల నీడ నుండి మనం విశ్వాస పాత్రముగా ఉండాలని చెప్పి గ్రంథములో రాయబడి ఉన్నది. విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. సరే, మోసుకొని వచ్చినారు. యేసుప్రభు ఆ మనిషిని చూసి నీ పాపము క్షమింపబడినవి అన్నాడు. తర్వాత మనిషి కుమారుడి భూమి మీద పాపములు క్షమించడానికి అధికారము గలదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి ఆ మాట చెప్పినట్లు వాక్యంలో రాయబడింది. మోసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచం ఏంది శబ్దం? వాడు ఉండాలి, బయటికి పో. మోసుకొని వచ్చిన వాళ్ళు దండిగా ఉన్నారు. మంచములతో మోసుకొని వచ్చి రోడ్ల మీద సిరివేళ్ళ సంతలో పెట్టినట్టు మంచాలు రోడ్డు పెట్టినారు. ఆయన దారిని వస్తూ ఉంటే ఎంతమందినైతే మోసుకొని వచ్చి ఆయన పాదంలో యుద్ధ ఉంచినారో వారందరూ స్వస్థత పొందిరి. ఆయన నీడబడిన వారు, ఆయన ముట్టినవాడు, యేసుప్రభు ఎవరినైతే ముట్టినాడో వాళ్ళంతా స్వస్థత పొందుతున్నారు. లేదా యేసుప్రభుని వచ్చి ఎవరైతే ముడుతున్నారో వాళ్ళు కూడా స్వస్థత పొందుతున్నారు. నీడ పడిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. అందరూ బాగుపడిరి అని చెప్పి గ్రంథంలో రాయబడింది. అందరూ బాగుపడినారని చెప్పి మార్కు సువార్త 7వ అధ్యాయం చివరి వచనములో ఉంది. కాబట్టి ఆ గ్రంథంలో చూస్తున్నాము, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కొందరు రోగస్తులను, జబ్బు చేసినలను, నడవలేని వాళ్ళను, బలహీనులను మంచాలతో భుజాల మీద మోసుకొని వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చే యేసుప్రభు బాగు చేసినాడు మోసుకొని వచ్చిన వాళ్ళనల్లా. అయితే లోక పాపాన్నల్లా మోసుకొని పోయినాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే కీర్తనల గ్రంథములో 55వ కీర్తన 22వ వచనంలో అంటాడు, నీ భారము యెహోవా మీదనే మోపుము అన్నాడు. నీ చింత యావత్తు నా మీదనే వేయండి అన్నాడు. భారము మోసుకొని పోయేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మోస్తా అంటున్నాడు. నేను పాప భారాన్ని మోసేది నేను, నాకు అప్పచెప్పండి, నేను మోస్తాను అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేయుచున్నాడు. ఈడ ప్రార్థనా కాలమున అన్నాడు. పగులు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలం. యేసు ప్రభు శిలువ వేయబడినప్పుడు ఎన్ని గంటల వరకు ఉన్నాడు? శిలువలో 3 గంటల వరకు ఉన్నాడు. ఆ 7 మాటలు పలికింది కూడా ఆ టైంలోనే, 2:30 నుంచి 3 లోపల. 3 గంటలు ఆ ప్రదేశం అంతటా చీకటి కమ్మెనని రాయబడింది. సమాధులు ఉన్నవారు లేచి వచ్చిరని రాయబడింది. కాబట్టి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో పగులుపూట కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు దూతను పంపినాడు కొర్నేలి ఇంటికి. అయా, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిలో చేరి ఉన్నవి అని రాయబడి ఉన్నది. ఏ టైంలో? పగులు 1 గంట నుంచి మధ్యాహ్నం ఆ లోపల ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే దానియేలు ప్రతిరోజు తూర్పు దిక్కు కిటికీలు తెరిచి
యెరూషలేము వైపు కిటికీలు తెరిచి రోజు 3 సార్లు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు రాయబడింది. రాత్రి కాదు, పగులే ప్రార్థన చేస్తున్నాడు. రోజు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మనం ఏం చేస్తామంటే రోజు 3 సార్లు తింటాం. దానియేలు అనేటైనా రోజు 3 సార్లు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మనం రోజు 3 సార్లు ఏం చేస్తామంటే తింటాము, నిద్రపోతాం. కానీ దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాము, ఆ మోసుకొని పోయిన వాళ్ళను తీసుకొని వచ్చిన వాళ్ళను, ఇప్పుడు అంబులెన్సులు వచ్చాయి కదా, అంబులెన్స్ మోసుకొని పోతుందా లేదా? ఎంతమంది కూర్చునే మోసుకొని పోతుంది. దానికి దారి కూడా ఇవ్వాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా ఏం చేయాలా? దారి ఇవ్వాలి. ఒక కుంటి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు, ఎరుకో పట్టణానికి వెలుపట కూర్చొని ఉంటే ఆ దారిన యేసు ప్రభు వెళ్తూ ఉంటే శబ్దం విన్నాడు. విని ఎవరో దారిన పోతున్నాడు? గుడ్డి భిక్షకుడు, గుడ్డివాడు. అయ్యా దావీదు కుమారుడా, నన్ను కనికరించు నాయనా అని కేకలెత్తన్నాడు. శబ్దం విని కనిపెట్టినాడు. నోర్మయ్ అర్సాక్ అంటే ఎందుకు ఆయన నోరు మొప్పించున్నారు అని యేసు ప్రభు నిలిచినాడని రాయబడింది. అని దగ్గరికి రమ్మని, నీకేం చేయాలా? నాకు చూపు కావాలా? యేసు ప్రభు వెంటనే నీ విశ్వాసము చొప్పున నీ కలుగునుగాక అంటానే ఆ గుడ్డి భిక్షకునికి చూపు వచ్చిందని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. గుడ్డివానికి త్రోవలో ఏమేయకూడదు? గుడ్డివాడు దారిని వస్తా అంటే ఏమేయకూడదు? అడ్డం వేయకూడదు. అది బైబిల్లో చెప్పినది. అడ్డం వేయకూడదు. గుడ్డివాని త్రోవకు అడ్డం పెట్టకూడదు. చేతనైతే రోడ్డు దాటియాల, లేదంటే నడిపియాల. అంతేగాని మనము గుడ్డివాడిని ఎగతాళి చేయకూడదు. అది గ్రంథంలో రాయబడింది. సరే, మొత్తం మీద అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనములో ఆ ఫిలిప్పి పట్టణానికి వెలుపట ఒక నది ఉంది. ఆ నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అని రాయబడింది. ఏం జరుగుతుందని? నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని. అక్కడ పౌలు, శీల అక్కడ ప్రార్థన జరుగుతుందేమనుకొని కొందరు స్త్రీలు గుంపుగా ఉంటే, మీకు యేసు ప్రభు తెలుసా అని అడిగినారు వాళ్ళు. యేసు ప్రభు ఆయన ఎవరు మాకు ఎప్పుడు తెలియదే. యెరూషలేములో సిలువ వేసినారు చూడు, కలవరి కొండ పైన, ఆయన 3వ రోజు లేచినాడు కదా, ఆయన తెలుసా మీకంటే మాకు తెలియదు. అట్లయితే కూర్చోండి, కొద్ది నిమిషాలు చెప్తామని చెప్పి ఆ పౌలు, శీలలు చేరు వచ్చిన సహోదరులంతా కూర్చోబెట్టి యేసు ప్రభు సువార్త చెప్పింటే వారిలో దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె పేరేం పేరు? దైవభక్తి కలిగిన స్త్రీ లుదియా. ఊదారంగు పొడిని అమ్ముకునేటువంటి తుయతైర పట్టణస్తురాలు, దైవభక్తి కలిగిన స్త్రీ వినుచు ఉండెను. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. అది ఏ కాలం అంటే ప్రార్థన జరుగుననుకొని. నదీ తీరమున ఏం జరుగుతుంది అనుకున్నారు? ప్రార్థన జరుగుననుకొని. ప్రార్థన చేసే సమయాలు దండిగా ఉన్నాయి బైబిల్లో పగులుపూట చాలామంది ప్రార్థన చేసినారు. రాత్రిపూట చేసిన వాళ్ళు ఉన్నారు, పగులు చేసిన వాళ్ళు ఉన్నారు. సరే, మొత్తం మీద మోసుకొని వచ్చిన వాళ్ళను ఏం చేసినాడు? మళ్ళీ మోసుకొని పోర్రని చెప్పలే. అసలు చచ్చిపోయిన వాళ్ళను మోసుకొని పోతున్నారు బైబిల్లో. లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో లేదా 7వ అధ్యాయం 13వ వచనంలో నాయూన్ అనే గ్రామంలో 12 ఏళ్ళ పిల్లవాడు చనిపోయినాడు. మోసుకొని పోతా ఉన్నారు. యాటికి మోసుకుపోతున్నారు? ఆగరి. యేసు ప్రభు వారు వెంటనే నిలిచిరి. యేసు ప్రభు పాడను ముట్టగానే అనే మాట రాయబడింది. యేసు ప్రభు పాడను ఏం చేసినాడు? ముట్టగానే పిల్లవాడు లేచి కూర్చుండి మాటలాడా సాగాను. యాటికి మోసుకుపోతున్నారు వాళ్ళు? భూస్థాపనకు మోసుకొని పోతా ఉంటే యేసు ప్రభు పాడను ముట్టి లేపి బ్రతికించి తల్లికి అప్పగించినాడని గ్రంథంలో రాయబడింది. ప్రతి ఒక్కడు ఉన్నాడు, పాప భారముతో పోతా ఉన్నాడు లోకములో. బైబిల్లో అంటాడు, నా పాప భారము మోయలేనంత బరువైనది అన్నాడు. నా తల వెంట్రుకలను మించి ఉన్నది అన్నాడు నా పాప భారము. దావీదు అంటాడు 32వ కీర్తనలో 38వ కీర్తనలో దావీదు చెప్తా ఉన్నాడు, అవి పొర్లిపోయినవి, నా వీపున పొర్లిపోయినవి అంటాడు. కాబట్టి
చనిపోయిన వాడిని మోసుకొని పోయినా, పక్షవాయుగల వాడిని మోసుకొని పోయినా, కుంటివాడిని మోసుకొని పోయినా, ఎవరిని మోసుకొని పోయినా యేసుప్రభు దగ్గరికి మోసుకొని వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళు ఇంకా మళ్ళీ మోసుకొని పోవాల్సిన అవసరం లే. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళను వచ్చేటప్పుడే మోసుకొని వచ్చేది, తర్వాత ఇంటికి పోయేటప్పుడు వాళ్ళే పోతారు. ఇది ఆశ్చర్యం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ళ ఉంటున్నాడు. పక్షవాయు కలిగిన వాడే ఎన్ని ఏళ్ళ ఉంటున్నాడు? 38 ఏళ్ళు పడకలో ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఏకదమ్మున యేసుప్రభు చెప్తానే మంచం పరిపెత్తుకొని ఇంటికి పోతున్నాడు. మంచం పరిపెత్తుకొని ఏటికి పోతున్నాడు? ఇంటికి పోతున్నాడు. కొన్ని మీకు ఆలోచన చేయాలంటే మంచము పరుపు ఎత్తుకొని పోతున్నాడంటే ఓ 30 ఏళ్ళ కిందట పొలాలలో వరి కోసిన, బుడ్డలు వేసిన ఆ వరికాడ కళ్ళంలో కాపలు ఉండాలి. తెలుసా మీకు? ఆ దినాలలో ట్రాక్టర్తో పడుగులు దొక్కిచ్చే కాపలు ఉండాలన్నమాట. మనం ఒడ్లు గిడ్లు అన్ని ఇంటికి చేరినాక, కాపలు అయిపోయినాక ఎత్తుకపోయిన మంచం తిరిగి ఎత్తుకొని వచ్చారు ఇంటికి, కాపల లేదు కాబట్టి. అంతే కదా, పని అయిపోయినాక ఎత్తుకొని వస్తారు. గ్రంథంలో చూస్తూ ఉన్నాము, యేసుప్రభు దగ్గరికి ఎత్తుకొని వచ్చినారు, మోసుకొని వచ్చినారు. యేసుప్రభు వారిని నడుచుకుంటా పొమ్మన్నాడు. ఎత్తుకొని పోయి ఇంటికి ఎత్తుకపో, మంచం ఎత్తుకొని పోన్నాడు. కొందరు చనిపోయిన వాళ్ళను మోసుకొని పోయి వణుకులో అట్టనే వచ్చారు మంచంతోనే. తెలుసా మీకు? ఎప్పుడన్నా గమనించండి, మంచాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అవి వద్దని చెప్పి పడేచ్చన్నారు. మంచంతోనే మోసుకొని పోయేటోళ్ళు ఉన్నారు. అట్లా యేసుప్రభు దగ్గరికి మోసుకొని వచ్చే యేసుప్రభు ఏం చేస్తాడు? వాడు చనిపోయినాడు మళ్ళీ మంచం ఎత్తుకొని ఇంటికి పోవాలి. అట్లా బైబిల్లో అలాంటి సంఘటన జరిగిందా లేదా? బైబిల్లో ఓసారి మోయాబు ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎలీషా అనే దైవజనుడిని ఒక స్థలంలో ఎడారులు ఇసుకలో భూస్థాపన చేసినారు. ఆ సైనికుడు చనిపోయింటే ఏం చేసినారంటే గబగబ త్రవ్వినారు. త్రవ్వి ఎలీషా ఎముకలు లోపల ఉన్నాయి. ఆ ఎముకలకు చచ్చిపోయిన సైనికుని డెడ్ బాడీ తగులుతానే, ఆ ఎముకలకు తగులుతానే చచ్చిపోయినాడు లేచి పరిగెత్తుకొని వచ్చాడంట. వీళ్ళు బూడిసనికి పోయిన వాళ్ళు ఉరుకు అంతే. ఆ ఎముకలలో కూడా ఏముంది? ఎలీషా ఎముకలలో జీవం ఉంది. తగులుతానే ఏమైంది? సచిన శవము లేచి పరిగెత్తుతుంది. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే చనిపోయిన వాళ్ళ ఎముకలలో కూడా ఏముంది? జీవం ఉంది. అందుకే అనేది యేసికేలు గ్రంథం 34వ అధ్యాయం అనుకుంటా, అక్కడ రాయబడినది మనుషుల యొక్క ఎముకలు గుట్టలు ఉన్నాయంట. గుట్టలు ఎముకల గుట్టలు. వాటి మీద వర్షం పడతానే మొత్తము కోట్ల మంది అయినారని రాయబడింది. ఇప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు లేస్తారంటే ఎముకలలో ఏముంది? నమ్ముకొని వాళ్ళకు జీవం ఉంది, నమ్మనోళ్ళకు కూడా ఉంది. వాళ్ళు దేనికి లేస్తారంటే నరకానికి ఓనికి లేస్తారని రాయబడింది. నమ్ముకొని వాళ్ళు దేవునితో ఉండడానికి లేస్తారు, నమ్మనోళ్ళు నరకానికి ఓనికి లేస్తారని రాయబడింది గ్రంథంలో. కాబట్టి 3వ అధ్యాయంలో కుంటి భిక్షకుడు ప్రతిరోజు తీసుకుపోతారంట. ఇది చూడు ఆశ్చర్యం. అంటే దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ప్రతిరోజు మోసుకొని పోతున్నారంటే దేవాలయం దగ్గరికి, ప్రతిరోజు దేవాలయంలో వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారా లేదా? అర్థం కాదా మనకు? ప్రతిరోజు మోసుకొని పోతున్నారు అక్కడికి భిక్షకుడు అడుక్కోవడానికి, అంటే ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది అని అర్థం. మందిరంలో ఏం జరుగుతుంది? ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, అన్నా ఏడొచ్చారన్నా రారు, అందుకని 2 రోజులకు ఒకసారి తెరిచాం. బేస్తారము మంగళవారం తెరిచాం, మిగతా దినాలు తెరిచాము. అందుకే బైబిల్లో చదివినాం కాబట్టి ప్రతిరోజు ఉండాలా. ఏముండాలా? ప్రార్థన ఉండాలా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనంలో యేసుప్రభు అన్నాడు, ఆ ప్రధాన యాజకునితోనూ అక్కడున్న పరిచయులతో అన్నాడు, నేను ప్రతిరోజు దేవాలయంలో బోధ చేస్తూ ఉంటే ఎవరు నన్ను పట్టుకోనికి రాలేదే అన్నాడు.
ప్రతి దినము అనుదినము నేను ప్రతిరోజు దేవాలయంలో కూర్చుండి మీకు బోధ చేయించు ఉంటే ఎవరు నన్ను పట్టుకోలేదే అన్నాడు. మరి ఈరోజు ఎందుకు పట్టుకున్నారంటే ఇది అంధకార సంబంధమైన గడియ కాబట్టి, ఇది మీ టైం కాబట్టి మీరు పట్టుకున్నారు అన్నాడు. అని యేసు ప్రభు నోట చెప్పినది అంటే ప్రతిరోజు దేవాలయంలో కూర్చుండి ఏం చేస్తున్నాడు? బోధ చేయించున్నాడని రాయబడింది. ప్రతిరోజు మందిరంలో బోధ చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఆయన భూమి మీద ఉన్నంతకాలం సమయం దొరికినప్పుడంతా ప్రతిరోజు దేవాలయంలో ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాను రాయబడింది. ఈడ కూడా ప్రతిదినము శృంగారం అనబడిన దేవాలయంలో కుంటి భిక్షకుని ప్రతిదినము మోసుకొని వస్తున్నారు రాయబడింది. సరే, వాళ్ళు మెట్లు ఎక్కిపోతా ఉన్నారు పేతురు యోహానులు. ఏగానిగా చూస్తున్నాడు వాళ్ళకి వెళ్ళి. ఈరోజు ఎవరో వచ్చిరా కొత్తలు, ఎక్కడుంటే వచ్చినట్టు ఉండాలని చెప్పి ఇలా దగ్గర బాగా దండిగా దొరికేటట్టుంది ఈరోజు. రోజు నాణ్యాలు వేసేటోళ్ళు ఈరోజు కాగితాలు ఎత్తాడేమని చెప్పి వీడు మనసు పెట్టుకొని అదే పనిగా చూస్తున్నాడు. ఎవరికి వెళ్ళి? పేతురు యోహానులకి వెళ్ళి. వాళ్ళు తిరిగి చూసినారు, ఏం పోలే చూస్తున్నాడు వీడు అని. ఏదో ఆశించినాడే మన మీద అని చెప్పి, ఏం లేదు నాయనా, మా దగ్గర వెండి బంగారాలు ఏం లేవు, మేము యేసు ప్రభు సువార్త చెప్పేటోళ్ళము, మాకు కలిగిందే నీకు ఇచ్చాను అని చెప్పి పేతురు ఏం చేసినాడంటే, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అన్నాడు. కుడి చేయి పట్టుకొని లేపనెత్తినాడు కుంటి భిక్షకుని. పేతురు చెయ్యి ఎప్పుడైతే కుంటి భిక్షకునికి తగిలిందో వెంటనే బలము పొందుకొని, శక్తి పొందుకొని, ఆ నరాలు గిర్రాలు బిగుసుకుపోయినటువన్నీ మన ఫిజియోథెరపీ చేసినట్లు, ఎక్సర్సైజ్ చేసినట్లు మట్టసంగా నీట్గా వచ్చినాయి. బలం పొందుకొని దిగ్గున లేచి గంతులు వేయించి దేవాలయంలోనికి వెళ్ళాను. ఇంటికి కాదు పోయినది. బాగుపడతాను ఎక్కడికి పోయినాడు? దేవాలయంలోనికి వెళ్ళాను. ఎందుకు దేవాలయంలోనికి పోయినాడంటే మెట్ల కిందనే కూర్చుంటున్నాడు 40 ఏండ్ల ముంటి. 40 ఏండ్లని రాయబడింది ఆయన వయసు ఇదే అధ్యాయంలో ముగింపులో. 40 ఏండ్ల ముంటి దేవాలయం లోపలికి పోయినోడు కాదు, ఎవరు రానిచ్చినోళ్ళు కాదు. కుంటేలను, గుడ్డేలను, అంగహీనులను ఎవరిని లోపలికి ఎంటర్ కానియరు ఆ దినాల్లో యూదులు. కుష్ఠరోగులను కానీ, గుడ్డివాడిని కానీ, కుంటివాడిని కానీ లోపలికి రానియరు. వాళ్ళంతా ఎక్కడ ఉండాలా? వెలపట్టు ఉండాలా. ఈరోజు కాళ్ళు వచ్చినాయి, బాగుపడినాయి, వెంటనే ఇంటికి పరిగెత్తుకొని పోకుండా వెంటనే దేవాలయంలోనికి పోయినాడు. బాగుపడిన వాళ్ళల్లో ఎక్కడికి పోవాలా? మందిరానికి పోవాలా. చెప్పిన ఇంతకుముందు హైదరాబాద్లో సతీష్ కుమార్ చర్చికి ఒక కుటుంబం వెళ్ళేవాళ్ళు, దయ్యం పట్టినీళ్ళు. పిల్లోనికి దయ్యం పట్టింటే ఒక 16 పళ్ళు బియ్యము, కందిపాళ్ళు, పుల్లలు అన్ని వంట సామాగ్రి అలా తీసుకుపోయి మందిరం కానీ బయట పొయ్యి పెట్టుకొని రొట్టెలు కాల్చుకొని తిని అన్నం వండుకొని తినుకుంటా అన్నీ ఉండారు 4 రోజులు. ఏమ్మా ఈడేం చేస్తాడంటే, పిల్లోనికి దయ్యం పట్టింది, దయ్యం ఇడిపించుకోనికి వచ్చినాము అని చెప్పినారు. పనులు చేసుకోనికి కాదు పోయిందాటికి. పిల్లోనికి ఏమి ఇడిపించుకోనికి పోయినారు? దయ్యం ఇడిపించుకోనికి పోయినారు. అట్లా 4 రోజులు ఉన్నారు. ఆడ ప్రార్థన పోయేటోళ్ళు అన్నారు, ఈరోజు శుక్రవారము సుమారుగా ఒక 30-40 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ఈరోజు మీ పిల్లోని తీసుకొచ్చి లోపల పెట్టారు అని చెప్పినారు. పెడతానే ఉపవాసం ఉన్న ప్రార్థన చేసినారు. పిల్లోనికి ఉన్న దయ్యం ఏమైంది? పోయింది. దయ్యం పోతానే వాళ్ళు తెచ్చుకున్న మిగిలిపోయినవి బియ్యము, ఆ కందిపాలు, పిండి అన్నీ ముళ్ళ కట్టుకొని నెత్తిన పెట్టుకొని పిల్లోని తోలుకొని ఇంటికి పోయినారు. ఇంకా మందిరంలోకి పోలే. ఎక్కడ పోయినారు? ఇంటికి పోయినారు. మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నాక యాన్న ఎదురు పన్నారు. ఏమ్మా అప్పుడు వండుకొని తింటుంటారు కదా, పిల్లోనికి దయ్యం పట్టిందని మందిరం కాడ ఉంటారు కదా, ఇప్పుడేం రాకుండా ఉన్నారు అన్నారు. అప్పుడు దయ్యం పట్టింది కాబట్టి మందిరం కాటికి వచ్చినాం ప్రార్థన చేయించుకోనికి, ఇప్పుడు దయ్యం పోయింది కాబట్టి ఇంకా మందిరం కాటికి రానికి మాకేం పని ఉంది అన్నారు. మాకేమీ పని ఉంది, అవసరం లేదు, మందిరానికి రావాలని మాకెవరు చెప్పినారు? మాకు అవసరమే లేదు మందిరం. అంటే నీ అక్కర్ల కోసము, నీ అవసరాలు తీర్చుకోవడం కోసం మందిరం కావాలా? అంటే దేవుడు అట్లా పనికొచ్చన్నాడు అన్నమాట. మన అవసరతలు, కొరతలు, ఇబ్బందులు, సమస్యలు తీర్చడానికి ఆ మందిరం ఉండేది.
మనం బ్రతికినంత కాలము దేవునితో బంధం కలిగి ఉండాలా, సంబంధం కలిగి ఉండాలా, దేవుని మందిరంతో సంబంధం కలిగి ఉండాలని 2వ అధ్యాయం 42వ వచనంలో రాయబడింది. సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, మరి బోధ యందు ఎడతెగక ఉండిరని రాయబడింది. కాబట్టి ఇది మందిరం అనేది ఒక హాస్పిటల్ మాదిరి మనకున్న జబ్బులు పోగొట్టుకొని ఇంట్లోకి పోయేది కాదు. ప్రతిరోజు మందిరానికి వచ్చి ఏం చేయాలా? వాక్యం వినాలా, ప్రార్థన చేసుకోవాలని చెప్పి. సరే, ఈ కుంటి భిక్షకుడు మందిరంలోకి పోయి గంతులు వేస్తూ దేవుని మహిమపరచు సంతోషంగా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ 38 ఏళ్ళ ఉంటుండేడు బాగుపడినాక ఇంటికి మంచం ఎత్తుకొని పోయి వేసి సాయంకాలం మళ్ళీ ఏం చేసినాడంటే మందిరానికి వచ్చినాడు బైబిల్ తీసుకొని. యేసు ప్రభు బోధ చేస్తున్నాడు. అప్పుడు కనపడినాడు. అరే, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు, ఈడున్నాడే, ఇక్కరారా నాయన ఇక్కరా, ఆ రోజు బాగుపడినావు కదా, ఇంటికి మంచం ఎత్తుకొని పోయినావు కదా, మరి ఎక్కువ కీడుని కలగకున్నట్లు పాపం చేయొద్దు అని చెప్పి ఆ పక్షవాగలవాన్ని పిలిచి యేసుప్రభు చెప్పినట్లు లేఖనాల్లో రాయబడింది. మరి ఎక్కువ నీకు కీడు కలగకుండాన్నట్లు నీవు పాపము చేయవద్దు అని చెప్పినాడు. దేవాలయంలోనికి వచ్చింటే మాట్లాడినాడు యేసుప్రభు. మనము ఇంట్లో ఉంటే యేసుప్రభు వచ్చి ఏం వంట చేసినావు, ఏం కూర చేసినావు, ఎట్లుంది టేస్ట్ అని చెప్పి యేసుప్రభు వచ్చి ఇంట్లో అడగడు. యేసుప్రభు ఎక్కడ అడుగుతాడంటే, ఎక్కడ మాట్లాడతాడంటే మందిరంలో మాట్లాడతాడు. దేవుని ద్వారా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. అది గ్రంథంలో రాయబడినది. యేసుప్రభు కాటికి మనం రావాలన్నా, యేసుప్రభు మన కాటికి రావాలన్నా? యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి మనం పోవాలి, మందిరానికి పోవాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. 122వ కీర్తనలో జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు దావీదు. రాయా మందిరానికి పోదామంటున్నారు ప్రజలు వచ్చి. ఎవరిని? దావీదుని. ఎంత సంతోషము అంటే ప్రజలు మాదిరిగా ఉన్నారు. మందిరానికి ఆలస్యం చేయకుండా మందిరం నిండా నిండినారు ప్రజలు. కానీ చెప్పేవాడు, మందిరానికి నడిపించేవాడు ఇంకా ఇంటికాడిని ఉన్నాడు దారిన. రాయా పోదాము, టైం అయింది పోదన్నా మందిరానికి అంటున్నారు. కాబట్టి యెహోవా మందిరమునకు వెళ్ళుదాము, ఆయన ఏమి బోధ చేస్తాడో ఆ వాక్యం విందాము అని ఆసక్తితో ఉండాలని చెప్పి గ్రంథములో ప్రవక్తల పుస్తకాలలో రాయబడింది. కాబట్టి అక్కడ బాగుపడిన వాళ్ళంతా ఎక్కడికి పోవాలంటే మళ్ళీ మందిరానికి రావాలి. అది దైవ గ్రంథం చెప్పేది. సరే, మంచిది. తర్వాత మనం చూసినట్లయితే ఈ 3వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనంలో లేదా 12వ వచనంలో పేతురు దీన్ని చూసి ప్రజలకు ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనేను, భక్తి చేతనేను నడవను వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తీర్చుచున్నారు? అబ్రహాము, ఇసాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించితరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందరి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను అని చెప్పి పేతురు అక్కడ చేరువచ్చిన ప్రజలతో చెప్తున్నాడు. ఆయన దగ్గరికి పోయి అడుగుతున్నారు, 40 ఏళ్ళ వయసుని నీకు కాళ్ళు ఎట్లొచ్చినాయి అని మాటికి అడుగుతూ ఉన్నారు. తర్వాత ప్రజలు చూసి ఆ మెట్ల మీద పోయిన వాళ్ళే ఈ ప్రార్థన చేసింటే ఇతడు బాగుపడినాడు, కాళ్ళు వచ్చినాయని చెప్పి ప్రజలు కూడా చెప్పినారు. చెప్తే అప్పుడు పేతురు, యోహన్లు అంటున్నారు, మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు. ఈ దినాల్లో మీరు చెప్పండి, 2 కాళ్ళు లేని వాడిని ఏదైనా ఒక మందిరానికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు బాగు చేసినాడు అనుకోండి, బాగు చేసి నడిపించినాడు అనుకోండి. మరి బాగు చేసి నడిపించినాక
ఆ ప్రార్థన ద్వారా బాగైన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫోటోలు కూడా తీసి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, తర్వాత యూట్యూబ్లో అన్నిట్లలో పెట్టి పలాని మందిరంలో పలానోడు నడిచినాడు, పలాని సేవకుడు ప్రార్థన చేసినాడు అని చెప్పి ప్రాపగాండ చేసి దాన్ని తిప్పుతూ ఉన్నారు. దాన్ని రోలింగ్ చేస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఫ్లెక్సీ బ్యానర్లు వేసుకుంటున్నారు. మరి పేతురు యోహన్లు ఏమన్నా పబ్లిసిటీ చేసినారు? వాళ్ళు మా దగ్గరికి తీసుకొని కుంటేలను, గుడ్డేలను, పక్షవాయుల వారిని, దయాలు పెట్టిన వాళ్ళని అందరినీ తీసుకొని రండి, మేము బాగు చేస్తాము అని సాటింపెచ్చన్నారా? మరి ఎందుకు ఈ దినాలను అట్లా చేస్తున్నారు? మన సొంత శక్తి లేదు, సొంత భక్తి లేదు. యేసు ప్రభు నామమందలి విశ్వాసం ద్వారానే వాడు బలం పొందుకున్నాడు, మాలో ఏమి లేదన్నారు వీళ్ళు. మేము ఒట్టి మనుషులము మాత్రమే. ఆయన తరపున 2 మాటలు చెప్తున్నాము, యేసు ప్రభు మాటలు అంతే. ఆయన మాకు ఇచ్చిందే మీకు ఇస్తున్నామని చెప్పి పేతురు చెప్పినాడు. మరి ఈ దినాల్లో వాక్యానికి ఆపోజిట్ ఇప్పుడు కన్నెదుట చాలామంది ఉన్నారు. ఏమన్నా 40 ఏళ్ళ ముంటి మీరు ఎక్కడున్నారు అక్కడనే ఉన్నారంటే అట్టనే ఉంటామయ్యా మేము కలిపి చెరిపి బోధలు చేర్చే, మేము ప్రాపగాండ చేర్చే, పబ్లిసిటీ చేర్చే, ఫోటోలు వేసుకుంటే ఇవన్నీ చేర్చే మనుషులను పైకి ఎత్తుతారు. వాళ్ళ దృష్టిలో ఎవరుంటారంటే మనుషులు ఉంటారు. గుంటూరు ఏసన్ అనేటైన అంటండే ఏమన్నాడంటే, ఒక్కోమ అయ్యగారు మాకు ప్రార్థన చేయాలా, చెప్పు ఎక్కడ చేయాలా చెప్పంటే నూనె బాటలకు చేయమని. నేను ప్రార్థన దేనికి చేయాలా? నూనె బాటలకు చేసి ఏమొచ్చాది? ఏమి రాదు. మరి ఎవరికి చేయాలంటే పిల్లోని కోసం చేయాలా. ఎక్కడ చేయాలంటే సెల్లులో చేయాలంట, సెల్లులో ప్రార్థన చేయాలంట. ఇంత మందిరానికి తీసుకొచ్చి ఏదో ముందర నిలబెడితే ఏంటి సమస్య అని పరిష్కారం చేసి ప్రార్థన చేసి పంపించచ్చు. కానీ నూనె బాటలకు ప్రార్థన చేయి, సెల్లుకు ప్రార్థన చేయి, నూనె బాటలకు ప్రార్థన చేసి చేపించుకొని పోయినాక కాలకటన పెట్టినారంట. దేన్ని? నూనె బాటలు. ఒక ఆమె లేదు చూసి, బాబ్బా ఎంత పని జరిగింది, నూనె బాటలే దేవుడు అని నమ్మిందంట. ఆమె పక్కన పెట్టిందంట తీసుకొచ్చి, ఎవరి కాలగాడ పెట్టిందని. అంటే ప్రజలు అంత భ్రమలోకి వెళ్తూ ఉన్నారు. నూనె మాటలు దేవుడు, సెల్లు దేవుడు, ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి మానవునిలో సొంత శక్తి లేదు, సొంత భక్తి లేదు. అది యేసుక్రీస్తు నామమందలి విశ్వాసం ద్వారానే వాడు బలం పొందుకున్నాడు. ఈ విషయంలో మీరు ఏం తొందరపడవద్దని చెప్పినాడు పేతురు. కాబట్టి ముగింపు చేస్తున్నాను. ఇక్కడ 22వ వచనములో మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినవలెను అని రాయబడింది. అన్ని విషయాలలో ఎవరి మాట వినాలా? యేసు ప్రభు మాట వినాలని రాసినాడు. ఇక్కడ కొన్ని విషయాలకు మాత్రమే యేసు ప్రభు మాటలు వింటాము, కొన్ని విషయాలు మేమే చెబుతామన్నట్టు ఉండకూడదు. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెనని రాయబడింది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడింది. అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు పేతురు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతకగలిగినట్లు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన అన్నాడు. అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేయవలని, ఇది మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి అనుకూలమై ఉన్నదన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించానంటే అన్ని విషయములలో దేవుని మాట వినేను అని అర్థము. అబ్రహాము దేవుని మాట గీత దాటలేదు. నీ కుమార్ని బలి అర్పిస్తావా లేదంటే ఖచ్చితంగా 100% అర్పిస్తా అని చెప్పి కత్తి పైకి ఎత్తినాడు. అంత త్యాగము, అంత విశ్వాసం కలిగిన వాడు ఎవరు? అబ్రహాము.
ఆ త్రోవకు చెందిన వాళ్ళే శద్రకు మెషకు అబేద్నెగోలు. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీవు నిలవబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారము చేయము. రాజా, మాకు దిగులు లేదు, చింత లేదు, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా అనే మాట అన్నారు. అలాంటి త్యాగము, అలాంటి విశ్వాసము వాళ్ళల్లో ఉంది కాబట్టే అగ్నిగుండములోనికి ఏయనికి పోయిన వాళ్ళు చచ్చినారు, కానీ వీళ్ళు మాత్రం అగ్నిగుండములో సంభాషణ చేయించున్నారని రాయబడింది. అగ్నిగుండాన్ని చల్లార్చి ఏషిరుముగా మార్చినాడు దేవుడు అని రాయబడింది. కాబట్టి విశ్వాసము ద్వారా ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసము ద్వారా ఎరుకో గోడలు కూలిపోయినాయి, విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి అని రాయబడింది. విశ్వాసము మెయిన్. ఆవగింజంత విశ్వాసం పెట్టుకుంటే నీ ఇంటి ముందరున్న కొండపై సముద్రంలో పడునుగా కంటే పడుతుందన్నాడు. ఎవరు? యేసుప్రభు. మనకేముండాలి? యేసుప్రభు మీద నమ్మకము, విశ్వాసం ఉండాలి. విశ్వాసము, నమ్మకం ఉంటే దేవుడు బైబిల్లో ఏమంటాడంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. అన్ని విషయాలలో ఎవరి మాట వినాలా? యేసుప్రభు మాట వినాలా. కొన్ని ఎగరగొట్టేది కాదు, అన్ని విషయాల్లో ఆయన మాట వినాలా. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ఎవరిని అడగాలంటే యేసుప్రభుని అడగాల. బైబిల్లోనే చదువుకోవాలి. నీకు ఏ సమస్య వచ్చినా, యోబుకి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ సాతానుడు వచ్చి స్నేహితులలో జరబన్నాడు, భార్యలో జరబన్నాడు యోబుకు. ఆమె వచ్చి అంటుంది, ఇంకా సిగ్గు లేకుండా ప్రార్థన చేసుకుంటున్నావు అబ్బా, పోతున్నావే మందిరానికి, ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు? భూమి పోయింది, ఎద్దులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, గొర్రెల మందలు పోయినాయి, జీతగాళ్ళు పోయినారు, 7 మంది కుమారులు పోయినారు, 3 కుమార్తెలు పోయినారు, సమస్తం పోయినారు, అంతా ఇడిచిపోయినారు. లాస్ట్కు వస్త్రాలు లేకుండా వస్త్రహీనుడు ఉండవు, దరిద్రుడా, ఇంకా దేవుడు అని ఉండవా? దేవుని దూషించి చచ్చిపో అనింది. అంటే సాతానుడు ఎవరిలో జరబన్నాడు? యోబు భార్యలో జరబన్నాడు. యోబు ఏమన్నా మాట్లాడినాడు? ఒకే ఒక మాట అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడాకు. ఈ దినాల్లో ఎవడన్నా రానిచ్చారా? సొంత భర్త అయినా రానియరు. పిల్లలు మేము బతుకుతాం కానీ నువ్వు అవసరం లేదు, పో రోడ్డు మీద పడిపో, అన్నీ పోగొట్టుకున్నాక నీతో మాకేం పనింది, రోడ్డు మీద పడిపో. రోడ్ల మీద 100 మందిని పడేసినారు, కోట్ల డబ్బులు నీళ్ళు. బండ్ల మీద తీసుకొచ్చి, ఆటోలలో తీసుకొచ్చి, నడి రోడ్ల మీద వదిలిపెట్టి అద్దెప్పత. ఎవరు ఎక్కడంటే, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళమేమ్మా, మా పరిస్థితి ఇదైపోయింది, ఇళ్ళలోకి రానివ్వడం లేదు. కొందరైతే స్టేషన్ల కాటికి పోయి, కోట్ల కాటికి పోయి, అయ్యా మాకింత ఉండడానికి గూడు నీడ ఇప్పియండి చాలు, మేము పెద్దగా ఆశించడం లేదని చెప్పేవాళ్ళు లోకంలో కోకలుగా ఉన్నారు. కాబట్టి గ్రంథంలో అన్ని విషయాల్లో ఎవరి మాట వినాలా? ఏ సమస్య వచ్చినా దేవుని మాట వినాలా. యోబు స్నేహితులు కూడా వచ్చినారు, నువ్వు మంచిగా నువ్వైతే ఎందుకు చచ్చిపోయినారు నీ పిల్లలు, నువ్వు మంచిగా నువ్వైతే నీ ఆస్థానంలో ఎందుకు పోయింది, దేవుడు అంత అన్యాయం చేయడే. వీళ్ళు కనిపెడుతున్నారన్నమాట. అన్నీ శోధించి, హృదయాన్ని శోధించి దాదాపు 1 నెల రోజులు ఆయనకు అన్ని ప్రశ్నలు ఎత్తున్నారు. ఎవరికి? యోబుకు. యోబును పరామర్శించడానికి వచ్చినారు, ఏదో ప్రార్థన చేసిపోతామని వచ్చినారు. ప్రార్థన చేసిపోతామని వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసి ఇంటికి పోవాలన్నా? నువ్వు ఇట్లా ఉండకుండా ఉంటే బాగుండు, అట్లా ఉండకుండా ఉంటే బాగుండు, నువ్వు ప్రజలకు న్యాయం చేసినావో లేదోలే, అన్యాయం చేసినావేమోలే. వాక్యం ఉన్నేది ఉన్నట్టు చెప్తుంటే, వాక్యం నేను ఉన్నేది ఉన్నట్టు చెప్తుంటే 2 సార్లు యాక్సిడెంట్ అయింది, ఇంకా సిగ్గు రాలేదు ఈ అన్నకు అన్నారంట సహోదరులు. నాకు కాదు సిగ్గు రావాల్సింది, నా సొంత పని మీద పోయి అయితే నేను బాధపడింది. దేవుని పని మీద పోయేటప్పుడు ప్రాణం పైన ఇబ్బంది ఏం లేదు. ఏ పని మీద? దేవుని పని మీద పోయేటప్పుడు, సంఘములో పరిచర్య చేయడానికి, వాక్యం బోధించడానికి పోయినప్పుడు ఏది జరిగినా అది దేవునికి సంబంధమే, మనకు కాదు అది. ఇంకా 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 ఇలాంటి కుచ్చుకుండే మాటలు చెప్తున్నాడే, దూవే మాటలు చెప్పలేదే మాకు. ఏదో మమ్మల్ని పొగిడే మాటలు చెప్తే కాసేపు కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళిపోతాము.
ఇంత నిష్కర్షగా చెప్తున్నాడు మోమాటం లేకుండా. అంటే మోమాటం లేకుండా అధికారం గల వాని వలె యేసు ప్రభు బోధించానని రాయబడింది మార్కు సువార్త 1:21 శాస్త్రంలో పరిచయుల వలె కాకుండా అధికారము గలవాని వలె బోధించానని రాయబడింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవునిలో బలహీనతలు, లోపాలు, తప్పిదాలు, మోసాలు, కపటము, వేషధారణ ఉన్నోడు ధైర్యంగా బోధ చేయడు. గుర్తుపెట్టుకోండి, సత్యంగా యథార్థంగా ఉన్నోడు నిలబడి బోధ చేస్తాడు. అంతేంగా రెండే కారణాలన, కప్పిపెట్టే బోధలు, కలిపి చెరిపే బోధలు, కల్పనా కథలు, వాక్చాతుర్యము, లేనిపోని కల్పించి చెప్పడము, ఈ దినాలలో అలాంటి వాటికి అలవాటు పడినారు. కాబట్టి మెయిన్ డైరెక్ట్గా సూటిగా వాక్యం చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ యేసు ప్రభు చెప్తాడు, ఉన్నది ఉన్నట్లు చెప్పు. వాళ్ళు వినినా వినకపోయినా ఏం చేయాలా? చెప్పమన్నాడు ఇర్మియాతో. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పు అని చెప్పినాడు. కాబట్టి మోషే అంటున్నాడు, అన్ని విషయముల్లో యేసు ప్రభు మాట మీరు వినవలెను. ఒకవేళ ఎవరైనా వినకపోతే ఆ మాట పలకనికే భయం అవుతుంది. చూడండి ఏమనింది, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగున. నేను యేసు ప్రభు మాట విననోడు యుగయుగాల అగ్నిగుండములో కాలుతాడు అని రాయబడింది. ఆయన మాట పట్టించుకున్నోడు, విననోడు, మాకు అక్కర్లేదనేవాడు యుగయుగాలు ఎక్కడ కాలుతాడు? అగ్నిగుండములో. ఆకాను కుటుంబం ఏమైంది? రాళ్ళతో కొట్టి చంపినాక గుట్ట పడింది. గుట్ట మీద కిరసనాలు పోసి అంటు పెట్టినారు, మొత్తం గాలిపోయినారు ఆ కోరు లోయలో. ఎవరి కుటుంబము? ఆకాను కుటుంబం. ఎవరి మాట వినలే? దేవుని మాట వినలే. ముట్టుకుంటే శాపము అన్నాడు. ఏం ముట్టుకుంటా, ఏం చేసుకుంటావో చేసుకో అంటే ఏం చేసుకోవాలన్నా దేవునికి తెలియదా? రాళ్ళతో కొట్టి గుట్ట ఏడ్చే, పెట్రోల్ పోసి అంటించే, మొత్తం గాలిపోయినారు. తల్లులు, పిల్లలు, పశువులు, మందలు అన్నీ పోయినాయి. నాశనం అయిపోయినాడా లేదా ఆకాను? మనకు ఎగ్జాంపుల్ ఉన్నాయి గ్రంథంలో. కాబట్టి దేవుని మాట వినుకుంటూ ఉన్నామనుకోండి, దేవుడు మనతో ఉంటాడు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని, సమయాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రములు నాయన. అపొస్తల కార్యములు 3వ అధ్యాయములో వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, దర్శించారు. అందుని బట్టి స్తోత్రములు నాయన. ఈయన సమస్తమును బాగు చేయించున్నాడని లేఖనాలు చూస్తున్నాం. దేవా స్తోత్రములు. అన్ని విషయాల్లో మీ మాట వినాలని, మీ మాటకు విధేయులము కావాలని, లోబడాలని లేఖనాల్లో రాయించిన దేవా మీకు స్తోత్రాలు నాయన. ఆవగింజంత విశ్వాసం ఉంచమని చెప్పారు. ఆ విశ్వాసము మా హృదయాల్లో ఉండగలిగినట్లు దయచూపండి. ప్రజలను దీవించి ఆశీర్వదించండి. వారి వారి అక్కరలు, వారి వారి ఇబ్బందులు, వారి వారి సమస్యలు మీ నామమున, మీ కృపలో ప్రతి వారికి తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. అందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా ఉంచి సహాయం చేసి మీరే మహిమ పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.